తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా 24వ వార్డు అంకమ్మ గుడి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్లకి కృతజ్ఞతలు తెలుపుతూ 300 అడుగుల భారీ ఫ్లెక్స్తో నేతన్నలు, కూటమి నాయకులు భారీ ర్యాలీగా పద్మశాలీయుల కళ్యాణ మండపంలో చేనేత సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కురుగొండ్ల మాట్లాడుతూ వెంకటగిరి చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుందని, ఈ వారసత్వాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, పట్టణాధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పునుగోటు విశ్వనాథం, మాజీ పట్టణాధ్యక్షులు మంకు ఆనంద్, మాజీ ఏఎంసీ పులుకోలు రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చేనేతలు పాల్గొన్నారు. ఈ ముందుగా నేతన్న కుటుంబంలోని ప్రతి ఒక్క జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే చెప్పిందో పూజ తప్పకుండా చెప్పడానికి కూడా చాలా ఇస్తా ఉన్నాం. కాబట్టి మరి ఎప్పుడు కూడా నేతన్నలకు అండగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం తెలియజేయాలి. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన వెంకటగిరికి నేతన్నలకు ఇచ్చింది 900 మందికి అని చెప్పి, ఆ 900 మందికి కూడా కరెక్ట్గా ఇవ్వాల. వాళ్ళకి ఏ ఒకటి కారు ఉందనో, ఇంకొక బిల్డింగ్ ఉందనో అన్ని రకరకాలుగా తీసేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చదువుకు వచ్చిన తర్వాత టోటల్గా మనం ఈరోజు రాష్ట్రంలో 71,536 మందికి ఈరోజు 25,000 లెక్కన మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఒక్కటే కాదు, అదేవిధంగా మన వెంకటగిరిలో గతంలో 900 ఉండేది, 2,000, ఇంకా వాళ్ళు చెప్పారు ఇంకో 300 మంది ఉన్నది. ఆ 300 మంది కూడా పెట్టమని చెప్పడం జరిగింది. టోటల్గా 2,300 ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మొదట విడత ఈ ఐఐటీలో ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి 19 మందికి 50,000 రూపాయలు మొదటిగా ఇచ్చాం. మళ్ళా కూడా వాళ్ళు సెకండ్ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు టోటల్గా మనం ఒక 179 కోట్ల రూపాయలు నేతల అకౌంట్లో పడడం కూడా జరిగింది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్తం ఐఐటి దేశంలో ఉండేది అతి తక్కువ కాలేజీలు. అయితే ఆ కాలేజీ ఈరోజు మన వెంకటగిరిలో ఉంది. దానిలో 200 మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. కొత్త కొత్త రకాలు, డిజైన్లు అవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు మళ్ళా ఇంకా కూడా నేర్పించే విధంగా వాళ్ళకి ఈరోజు మనం కాలేజీలో ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మన లోకేష్ బాబు పాదయాత్రలో ఆలోచన చెప్పాడు, నేతన్నలకి ఎవరైతే నేస్తారో వాళ్ళకి ఉచితంగా 200 యూనిట్లు కరెంటు, పవర్ లూమ్స్కి 500 యూనిట్లు అని చెప్పి. గతంలో 15లో ఇక్కడ ఏడీ వాళ్ళంతా కూడా పవర్ లూమ్స్ పెట్టాలని చెప్పనేసి వెంకటగిరిలో ప్రయత్నం చేస్తే, ఆ రోజు నేను అడ్డుకొని మీకు చేతి పని పోతాది, అందు కూడా మళ్ళా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో పవర్లో మా వెంకటగిరికి అవసరం లేదని చెప్పి మొండికి పని తీసేయించింది ఆ రోజు నేనే. 7 సొసైటీలు, అంతకుముందు తక్కువ సొసైటీలు ఉండేవి, 18 నుంచి 7 సొసైటీల నుంచి 7 గతంలో, ఇప్పుడు 25 సొసైటీలు చేసినటువంటి గంట కూడా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. వచ్చే విధంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశంలో తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇంకా అలాంటి సమస్యలు కూడా ఇవ్వండి, అవన్నీ కూడా రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి లోకేష్ బాబు చెప్పి వీళ్ళకి ఏ విషయంగా తక్కువే ఇంకా కూడా ఏమైనా చేయాల్సి ఉంటుందని చెప్పని కూడా చెప్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.